హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ 2013 నుంచి జబర్దస్త్ 2014 నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి. అప్పట్లో గురు శుక్రవారం వచ్చిందంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చొని కమెడియన్స్ స్క్రిప్ట్కి కడుపుబ్బా నవ్వుకునేవాళ్ళు. ఈ రెండు కామెడీ షోస్ ద్వారా ఎంతోమంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. సుధీర్, రష్మి, ఆటో రాంప్రసాద్, ఆది లాంటి వాళ్ళు ఎంతోమందికి ఉపాధితో పాటు ఒక స్పెషల్ ఐడెంటిటీని కూడా ఈ రెండు షోస్ ఇచ్చాయి. వీళ్ళు ఇప్పుడు టాప్ పొజిషన్స్లో ఉన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోస్గా, రైటర్స్గా, డైరెక్టర్స్గా వెలుగుతున్నారు. అలాంటి ఈ షోస్లో ఇప్పుడు కొన్ని మార్పులు చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఆ మార్పులను వివరిస్తూ రామ్ ప్రసాద్ ఒక స్క్రిప్ట్ చేశాడు. ఇక ఖుష్బూ, రష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. మాకో 2 కంపెనీలు ఉన్నాయండి, ఆ 2 కలిపి ఒక్కటిగా చేసేస్తాం అంటున్నారు. నేనేమో ఈ కంపెనీలోనే మొదటి నుంచి ఉన్నాను. సడన్గా ఒక కంపెనీ వెళ్ళిపోతుందంటే బాధగా ఉంది. ఎక్కడికెళ్ళినా డబ్బు సంపాదిస్తాం, కానీ ఈ కంపెనీలో ఉంటే సంతోషం ఉంటుంది. మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు ఆ కంపెనీ మూసేస్తుంటే ఇంటి పేరును మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది సార్ అని రామ్ ప్రసాద్ చెప్పిన ఎమోషనల్ వర్డ్స్తో అందరూ ఏడ్చేశారు. ఇక స్టేజ్ మీదకి రష్మి వచ్చే వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్లో ఎక్స్ట్రా అనే పదం మిస్ అవుతుంది. ప్రతి శుక్ర శనివారాల్లో సరికొత్త ప్యాకేజ్తో సేమ్ జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో అంటూ ఫైనల్లో చెప్పింది. ఇలా ఈ ప్రోమో ఎండ్ అయింది. ఏమైందో కానీ జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ వెళ్ళిపోయింది. ఇప్పుడు జబర్దస్త్ 2 షోస్ని కలిపి ఒక్కటిగా చేసేసి వీకెండ్స్లోకి మార్చేశారు.